అది ప్రభువు వారు చెబుతున్నట్టు మాట. ఏమండి, నిజంగా ఆలోచన చేస్తే దేవుడు చేసిన ప్రతిదీ కూడా, దేవుడు చేసిన నిర్మాణం కానీ, మనిషి నిర్మాణం కానీ, ఈ లోకము కానీ అనుకోవచ్చు మీరు, తేలిని జర్ని పాముని దేవుడు మరి ఏర్పరచుకుంటూ ఉంటే బాగుండేమో కదని చెప్పి అనుకుంటారా అనుకోరా? అప్పుడప్పుడు తేలు కుడితే దేవుడు దీన్ని చేయకుండా ఉంటే బాగుండేమో అని అనుకోవచ్చు. కానీ మన యొక్క ఆహారము ఏదైతే ఉందో, మనకు వచ్చేటువంటి ఆహారం ఏదైతే ఉందో, మనం తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో, దాన్ని ఏర్పరచుకోవడం కోసం ఏమండి సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా అవసరమే. సృష్టిలో ఉన్న ప్రతిదీ ఏంటంటే అవసరం. దేవుడు అవసరమైనవి చేశాడు, అనవసరమైనవి చేయలేదు. కానీ మనిషి ఏం చేస్తాడంటే అవసరమైన దాన్ని పూజించడం మానేశాడు, అవసరమైన దాన్ని వెంబడించడం మానేశాడు, అవసరమైనది చేపట్టడం మానేశాడు. అనవసరమైన కులాలు, అనవసరమైనటువంటి మతాలు, అనవసరమైన వర్గాలు, అనవసరమైన ప్రతిదీ కూడా ఎవరు తెచ్చారంటే దేవుడు తేలేదు, మనుషుడే తెచ్చుకున్నాడు. ఎలా తెచ్చుకున్నాడంటే అపవాది యొక్క తంత్రముల చేత తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం.